ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో అట్టహాసంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలు. చిత్తూరు జిల్లా గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపురం జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 41 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన తరగతులు. నిజామాబాద్ జిల్లా బద్గుణ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. బాపట్ల జిల్లాలో ఇల్లాలి ధ్యానం, ఇల్లంతా వెలుగు, ఇంటింటా ధ్యానం, జగమంతా వెలుగు కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో 7 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలను కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 2వ రోజున యోగా మరియు మాస్టర్ సంజయ్ కింగ్ బృంద సంగీతనాదంతో 3 గంటల పాటు నిర్విరామ ప్రాతకాల ధ్యానం జరిగింది. తదుపరి పత్రిజీ అమూల్యమైన దివ్యజ్ఞాన సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం మాస్టర్ జయలక్ష్మి ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించగా అధ్యాపకులు, వక్త, ఎన్నో అవార్డుల గ్రహీత మాస్టర్ నాగిరెడ్డి యువత భవితా సందేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కు సేవలు అందించిన మాస్టర్స్ ను అభినందించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు మాస్టర్ మణి ప్రసన్నచే కామాఖ్య అమృత సాధన నిర్వహించారు. మొదటి రోజులో భాగంగా రాజమహేంద్రవరం ఇస్కాన్ సెక్రటరీ రవీంద్ర ప్రభుజీ తదితరులు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అశేష ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. కానీ ఇప్పటికీ మనము అర్జునుడి యొక్క విషాదాన్ని మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం. అర్జున విషాద యోగము. ఎందుకు దుర్యోధనుడికి దుఃఖం వచ్చింది, అర్జునుడికి దుఃఖం వచ్చింది. కానీ దుర్యోధనుడి యొక్క దుఃఖాన్ని ఒక యోగముగా మనం తీసుకోలేదు. అర్జునుడి యొక్క విషాదాన్ని మాత్రమే మనం ఒక యోగంగా తీసుకున్నాం. కారణం ఏంటి అంటే అర్జునుడు తన గురువు గారైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరుకున్నాడు. సో మనం ఎప్పుడైతే భగవంతుడితోటి సంబంధాన్ని ఏర్పరచుకుంటామో అది జ్ఞానం ద్వారా కావచ్చు, అది ధ్యానం ద్వారా కావచ్చు, అది భక్తి ద్వారా కావచ్చు, అది కర్మ ద్వారా కావచ్చు. కర్మ ద్వారా మీరు భగవంతుడిని గనక మీరు చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే, మీ విహిత కర్మల ద్వారా మీరు ప్రయత్నం చేస్తే అది కర్మయోగం అవుతుంది. జ్ఞానం ద్వారా మీరు భగవంతుణ్ణి మీరు అనుభూతి చెందాలనుకుంటే అది జ్ఞానయోగం అవుతుంది. ధ్యానం ద్వారా మీరు భగవంతుణ్ణి, ఆ భగవత్ శక్తిని మీరు అనుభూతి చెందాలనుకుంటే అది ధ్యాన యోగం అవుతుంది. భక్తి ద్వారా, ప్రేమ ద్వారా మీరు భగవంతుని అనుభూతి చెందాలనుకుంటే అది భక్తి యోగం అవుతుంది. కుంచితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మన భావాల నుండి మనము అందరి పట్ల సౌభ్రాతృత్వంతో అందరూ నాలాగానే జీవించడానికి, బ్రతకడానికి అన్ని రకాలుగా వాళ్ళకి అంత పూర్ణ స్వతంత్రత, స్వేచ్ఛ ఉందని ఇతరుల యొక్క శ్రేయస్సు గురించి మనం ఎప్పుడైతే భావిస్తామో, ఆలోచిస్తామో వాళ్ళ యొక్క శ్రేయస్సు గురించి భగవంతుడు ఆలోచిస్తాడు. ఏటీఎం అనే కాన్సెప్ట్ ని మనకు ప్రవేశపెట్టారు. ఎనీ టైం మెడిటేషన్, ఎనీ ప్లేస్ మెడిటేషన్, ఎనీవేర్ మెడిటేషన్. కూర్చున్నా, నించున్నా, పడుకున్నా, పరిగెత్తుతూ ఉన్నా, పరవళ్ళు తొక్కుతున్నా, ఎలాగైనా సరే నువ్వు ధ్యానం చేసుకో. ప్రతి దానికి ఏదో రకంగా మనల్ని అడ్జస్ట్ చేసి మనం ప్రపంచంలో అడ్జస్ట్ కావాలనే ఉద్దేశంతో మనకు మెడిటేషన్ ని అందించడం జరిగింది. అందుకని పత్రి గారి మార్గం చాలా సులువైనది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ బాలాజీ, చిన్నయ్య శెట్టి పుస్తక పఠనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంఈఓ నాగేశ్వరరావు ద్వారా చిన్నారులకు శ్వాస విజ్ఞాన జ్యోతి, విద్యార్థి జీవన క్రాంతి అనే పుస్తకాన్ని అందజేశారు. ఉపాధ్యాయులందరికీ పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన జగత్ మాసపత్రికను బహుకరించారు. మనము పుస్తకం ఎలా చదువుతామో అలా చదువుతామా, ఇలా పెట్టుకుని చదువుతాం, ఎలా తల దించి చదువుతాం. నువ్వు తల దించి పుస్తకాన్ని చదివితే నిన్ను తల ఎత్తుకునేలా చేసేది ఎవరు? పుస్తకం. ఈ పుస్తకము మనము తల దించి చదివితే మనల్ని తల ఎత్తుకునేలా చేసేది. మరి ప్రతిరోజు మనము చదువుకుంటున్నాం కదా, చదువుతున్నారా లేదా?
మీరు చదివితే మీరు ఉన్నతంగా ఎదుగుతారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతుల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి గురుదత్త పాఠశాల మరియు జీ మెయిన్స్ బ్యాచ్ విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిరోజు ఇదే విధంగా ధ్యానం చేయాలని సూచించారు. హాయిగా కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన, తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనసుతో గమనిస్తూ ఉండండి. ప్రతిరోజు ధ్యానము తప్పనిసరి. ఆరోగ్యం కావాలంటే మన లోపలికి పోవాలి, చదువు రావాలంటే మన లోపలికి పోవాలి, బుద్ధి వికసించాలంటే మన లోపలికి పోవాలి, జ్ఞాపక శక్తి పెరగాలంటే మన లోపలికి పోవాలి, ధైర్యం కావాలంటే మన లోపలికి పోవాలి, ఆత్మవిశ్వాసం పెరగాలంటే మన లోపలికి పోవాలి. ఎంత గొప్పదో ధ్యానము, ఎంత మహత్తరమైందో ధ్యానము, ఎంత శక్తివంతమైందో ధ్యానం. హాయిగా కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము. శ్వాస మీద ధ్యాస. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞం కార్యక్రమం 14వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి, శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథం, లక్ష్మి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. వాళ్ళ నాన్నగారిని వ్యాస మహర్షిని ఈ జ్ఞానం గురించి చెప్పమన్నారట. ఆయన చెప్పిన తర్వాత ఈయన ఏమన్నారంటే, నాకు పూర్తిగా అర్థం కాలేదు, అంటే ఈ కర్మయోగ రహస్యం ఏదైతే ఉందో తత్వం నాకు అర్థం కాలేదు అంటే వ్యాస మహర్షి చెప్పలేకపోయాడు. ప్రపంచానికి అందరికీ ఆయన గురువు, మనకు వ్యాస పూర్ణిమ అని చెప్పి, కానీ తన సొంత కొడుకు గురువు కాలేకపోయారు. ఆయన చెప్పిన తర్వాత వ్యాస భగవానుడు మరి జనక మహారాజు దగ్గరికి వెళితే ఆయన మీకు జ్ఞానబోధ చేస్తారు. ధ్యానము, జ్ఞానం ఈ 2 పుష్పాలు మనలో వికసించవచ్చు. శ్వాస అనే గురువు దగ్గర, మనసు అనే శిష్యుని కూర్చోబెట్టాలి. సమస్త విద్యలు వస్తాయి. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 31వ రోజున మాస్టర్ వాణిశ్రీ జ్ఞానబోధకులుగా విచ్చేశారు. అనంతరం అందరిచే ధ్యాన సాధన చేయించారు. మనకి మామూలుగా ధ్యాన జగత్ అనే బుక్స్ ఉన్నాయి, అవి చదువుకుంటే మనకి ఇంకా బాగా ఇంటి దగ్గర మనం ఏంటంటే స్వాధ్యాయం కూడా చేయాలి. స్వాధ్యాయము, ధ్యానము ఇది సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం అంటే బుక్స్ కూడా చదవాలి. మనం బుక్స్ చదివితే కూడా మన జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు. అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 41 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని మాస్టర్ రవీందర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రత్నమ్మ, కుల్లయ్యమ్మ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 19వ రోజున మాస్టర్స్ నిర్మల, కొండన్నలు విచ్చేసి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం ప్రకృతి ధ్యాన సాధనల విశిష్టతను పాటల ద్వారా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం సామూహిక ధ్యానం చేయించారు. నిజామాబాద్ జిల్లా బద్గుణ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను నిజామాబాద్ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమంలో మాస్టర్ గీతా నాగభూషణం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు.
5 సెకండ్స్ అలానే ఉండని, నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులను చూసుకోండి. ఇంత మంచి ధ్యాన సాధన ఇచ్చిన పరమాత్మకు, పత్రిజీ మాస్టర్కు థ్యాంక్ యూ. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ చంద్రయుడు విచ్చేసి చక్కటి శ్లోకాలతో ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నా శరీరానికి ఆత్మకు కాదు. ఎవరన్నా తిట్టామనుకోలేదు, గమకం కాలు అయ్యిందనుకోండి, చెప్పలేదా ఎంతగా కూర్చోవా వచ్చి నేను కలిగి చెప్పలేదు, కాళ్ళు దగ్గర ఎంత కూర్చుంటున్నారే అనుకుంటారు. ఎప్పుడైతే ఈ మధురమైనటువంటి మాట, మధురమైనటువంటి చూపు, మూడోది వచ్చి వినికిడి, అనవసరమైనవి ఎన్నో శబ్దాలు వింటూ ఉంటాము. ఆ శబ్దాలన్నీ అవాయిడ్ చేయాలి. ఎక్కడ సంగీతం వస్తుంది, ఎక్కడ మంచి సంగీతం వినపడుతుంది, అది అలా మాత్రమే తీసుకోవాలి. ఏ లలిత సహస్రనామము, ఏ విష్ణు సహస్రనామ స్తోత్రం, ఆ మ్యూజికల్ గా పాట, వైబ్రేషన్, ఆ మంత్ర, ఆ శక్తి, ఆ ధ్వని చాలా అద్భుతం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ నారాయణ స్వామి, రమాదేవి విచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. జీవితం ఒక ఆట పాట, ఎంజాయ్ చేయాలి, లోపల నిజాయితీగా ఉండాలి, అంతర్ముఖంలో నిజాయితీగా ఉండాలి. చెడు వాసనలు ఉంటాయి, అయినా సాధన చేసి వాటిని తగ్గించుకుంటూ, బాహ్య విషయాలు తగ్గించుకుంటూ, అంతర్ముఖ విషయాల పట్ల బుక్స్ చదువుతూ, సాధన చేస్తూ, అనుభవాలు వింటూ, అనుభూతిని చెందుతూ, ఆనందంతో పరవశించిపోవాలి. ఆ విశ్వంతో, ఆ విశ్వశక్తిని నిరంతరం ఆస్వాదించాలి. ఇది జీవితం. అలా ఉంటే నిన్ను సృష్టిలో బాధ పెట్టేవాడు ఎవడు లేడుగాక లేడు, ఖచ్చితంగా లేడు. ఎవరు నిన్నేం చేయలేరు. ఇంకా నువ్వు కింద, నువ్వు రాని నిన్నెవడేం చేయలేడు. ఎందుకంటే మనిషికి అతి భయం ఒకటే, మరణం. నువ్వు జ్ఞానంతో ఉంటే సత్యవుడే లేదే కదా. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ అన్నపూర్ణ, ప్రకాష్లు విచ్చేశారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ ధ్యానానికి ముందు, ధ్యానం తరువాత జీవితంలో పొందిన మార్పులు తెలియజేస్తూ డాక్టర్ జీకే ద్వారా తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. కనిపించినా, అనిపించినా లేదా వినిపించినా గుర్తుపెట్టుకోండి, అమ్మో పెద్ద బండ వచ్చేస్తుంది నా అంట ఈవిడ వచ్చి మీద మాట్లాడుతున్నప్పుడు వెంటనే మైండ్ మాటలు ఊహించుకుంటారు. ఓకే ఇవన్నీ గొడవ ఎందుకని చెప్పేసి ఈ హిమాలయాస్ వెళ్ళిపోతారు. అక్కడ ఇలా కళ్ళు మూసుకోవాలి, ఏమవుతుంది అక్కడ పెద్ద మంట కనిపిస్తుంది. ఇది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది కదా, ఇక్కడ కూడా మంట కనిపిస్తుంది. అంటే మీకు ఎక్కడో మైండ్ లోపల ఏమవుతుంది, ఆ కాన్షియస్ లోనా, సబ్ కాన్షియస్ లోనా, అన్కాన్షియస్ లోనా ఎక్కడో అక్కడ ఈ అరిశబ్దాలు ఉండిపోవడం వల్ల ఆటోమేటిక్ గా అవే మీకు మాట మాడికి వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ టీవీ ఆన్ చేయగానే ఆ న్యూస్ లో వస్తుంది, అరే బస్సు పేలి, లేకపోతే అగ్గిలో ఉంటూ, లేకపోతే ఎవరు రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ పట్టణాలు జరిగి అక్కడ పెద్ద మంటలు పెట్టేశారు, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి ఏమి కనిపించినా, అనిపించినా, వినిపించినా వాళ్ళు అరిశబ్దాలు ఉన్నట్టే. నిర్మల్ పట్టణం శ్రీ అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ శాఖాధికారి మాస్టర్ అరుణ్ కుమార్ విచ్చేసి చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో పిఎస్ఎస్ఎం జిల్లా కార్యవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ, గోవర్ధన్, మహేందర్ గౌడ్, స్వాతి, శ్రీహరి తదితర ధ్యాన మిత్రులు పాల్గొని సామూహికంగా శ్వాస మీద ధ్యాస పెట్టి నిశ్శబ్ద ధ్యానం చేశారు. అంటే అందరం మన శంకరం లెక్క ఎవరి చెడు మనం విన్నా, ఎవరి చెడు మనం చూసినా కానీ దాన్ని ఎవరికి డిఫేమ్ చేయకుండా ఇడబెట్టుకోవాలి. అది మనం గర్ల కంట్రోల్ తయారవుతున్నాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి నష్టం కాదు, మనకు నష్టం కాదు. అది బయట చెప్పినాం అనుకో వాళ్ళకి ప్రాబ్లం ఎట్టుకవుతుంది, మనం మింగినాం అనుకో మన మైండ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ప్రపంచంలో మంచి చెడు యొక్క విగ్రహమే మానవుడు. పూర్తిగా మంచిగా అయితే దేవత, చెడు అయితే రాక్షసుడు. కాబట్టి రెండు ఉంటాయి. కాబట్టి మనం ప్రతి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ లేనిది మనం ఏమి చేయాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో
వాళ్ళు సంతోషం కాదు, మనం సంతోషంగా ఉండగలుగుతాం. మన సంతోషానికి అక్సెప్టెన్స్ అన్నది కాబట్టి కంపల్సరీగా దాన్ని ఒప్పుకోవాల్సింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలిపట్నంలో శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సత్సంగ కార్యక్రమాన్ని ధ్యానరత్న వి స్వామి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఈలింద్ర, మాధవరావు మరియు గుడ్లూరు, కందుకూరు, కందులు వారిపాలెం కావలి పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని శాకాహార ర్యాలీ నిర్వహించారు. ప్రతి కూడలిలో ప్రజలు చైతన్యపరుస్తూ ధ్యాన, శాకాహారంపై చక్కటి గీతాలను ఆలపించారు. అనంతరం సజ్జన సాంగత్యం, ధ్యానం కూడా జరిగింది. జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనం బతికినట్టు కాదు. మన పిల్లల పాపలైతే కూతురుగా చూస్తామే, వాటి పిల్లల వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. బాపట్ల జిల్లా వేటపాలెం సుశీల భాస్కర్రావు దంపతుల గృహంలో ఇల్లాలి ధ్యానం ఇల్లంతా వెలుగు, ఇంటింటా ధ్యానం జగమంతా వెలుగు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 41 రోజుల పాటు ఒక్కొక్కరి గృహంలో ఈ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 41వ రోజున ధ్యానం జ్ఞాన విజయోత్సవాలను మాస్టర్ సేవారత్న, విజయలక్ష్మి, వెంకట నాగలక్ష్మి, సుష్మా సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కొత్త ధ్యానులు పాల్గొని వారి స్పందనను తెలియజేశారు. ధ్యానాన్ని ఎన్నో జన్మల పుణ్యఫలంగా పత్రిజీ గారు 40 సంవత్సరాలు కృషి చేశారు. ఆయన శ్వాస మీద ధ్యాస అనేది అందరికీ నేను తెలియజేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నారు. ఒక్కతోటి మొదలు పెట్టారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కెనాల్లో చేశారు ఫస్ట్. ఆ తర్వాత కర్నూలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. అప్పటికే ఆయన కొన్ని 50,000 పుస్తకాలు చదివారు. ఉద్యోగం చేస్తూనే, కుటుంబంతో ఉంటూనే 50,000 పుస్తకాలు జీతం రాగానే ఒక 1500 ఆ రోజుల్లో కొనేవాళ్ళు. అలా కొని అందరికీ పంచేవాళ్ళు. అప్పుడు ఆ సారం అంతా తీసుకున్నారు ఆయన. నీకనే కాదు ఇవన్నీ తీసుకోవడం, ఈ సత్య మార్గంలో ప్రయాణించడానికి ఎవరి శ్వాస వాళ్ళు గమనించి అద్భుతాలు జరగతాయి అని తెలుసుకున్నాడు. అందుకనే మీద వనపర్తి పట్టణం మాస్టర్స్ వెటర్నరీ డాక్టర్ మాధవి భరత్ గృహంలో 41 వారాల సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని వనపర్తి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ డాక్టర్ రామకృష్ణ విచ్చేశారు. ఈ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యమే కాక ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ గణేష్, నరసింహులు, భాగ్యలక్ష్మి, సునీత, మహేశ్వరి, ఉమేష్ తదితర ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల నుంచి లాభం ఏమిటంటే కొత్త వాళ్ళకు ధ్యానం అందుతుంది, ఎక్కువ శక్తిని తీసుకునికే ఒక అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఈ సజ్జన సాంగత్యము ఇట్లాంటి క్లాసులు లేకపోతే మధ్య రకమైన మాస్టర్స్ అప్పుడప్పుడు ప్రాపంచికంగా మారిపోయి ధ్యానాన్ని వదులుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ క్లాసులు చాలా ఉపయోగపడతాయి. ఈ మేడం ఈరోజు నాకు చాలు ఇంకా క్లాసెస్ అని అనుకుంటే వేరే వాళ్ళకు, కొత్త వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా కొంతమంది ధ్యానం అనేది చేయాలి. వనపర్తి పట్టణం మరికుంట కమిటీ హాల్లో మౌన ధ్యాన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్స్ లక్ష్మి, రాధాకృష్ణారెడ్డి దంపతుల సాంగత్యంలో సజ్జన సాంగత్యం జరిగింది. కొత్త వారికి ధ్యాన సాధన ద్వారా పొందే లాభాలను తెలియజేసి సాధన చేయించారు. మనం ఎలా అనుకుంటే నిర్ణయించుకుంటే అలాగే మారి లేవగానే మనం ఎలా నిర్ణయించుకోవాలి. ధ్యానం ద్వారానే మనం చేసుకోవచ్చు. ఏదైనా ధ్యానం ద్వారా సాధించలేదు ఏం లేదు. ప్రతిసారి అదే అంటారు. ఫస్ట్ మనం అది చేసుకున్నాక ఏదైనా కానీ మనం ఏది సంకల్పం అనుకుంటే అది చేసుకోవచ్చు. మనసులో ఏమనుకుంటే అది సాధించవచ్చు. ఎలా అనుకుంటే మనం ఎక్కడికి పోవాలా ఎలా అనుకుంటే ఆ మంచి పని మనకు అయిపోతుంది. మనం కాబట్టి ధ్యానం ద్వారానే మన ఆరోగ్యాన్ని, మన కష్ట సుఖాలని, మన సంసారాన్ని, మన పిల్లలని అన్నిటికీ మనం సేఫ్టీ చేసుకోవచ్చు.
పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.